శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శశికళా సుదర్శనుల పరిచయం. కాశీ నరేశ్వరుడికి శశికళ అనే అమ్మాయి ఉంది. రూప యవ్వన సంపన్న, గుణవతి, శుచిస్మిత. సుదర్శను గురించి వందిజనుల వల్ల కర్ణాకర్ణికగా వింది. మనస్సులో అనురాగం అంకరించింది. పరిణయం ఆడాలని నిశ్చయించుకుంది. అదే రోజు రాత్రి కల్లో జగదంబ కనిపించింది. సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని నువ్వు వరించడం సమంజసమే. వివాహం చేసుకో, నీకు సకల అభిష్టాలు తీరుతాయి. ఇది నా వరం అని చెప్పి అదృశ్యమైంది. శశికళ ఆనందానికి అవధుల్లో నిద్రలేచి గంతులు వేసింది. ఈ సంబరానికి కారణమేమిటని సఖీజనం అడగా కన్నతల్లి అడిగినా కిలకిలా నవ్విందే తప్ప, సిగ్గుతో ముడుచుకుందే తప్ప ఎవ్వరికీ అసలు విషయం చెప్పలేదు. ఒకరోజు అత్యంత ఆప్తురాలైన ఇష్టసఖిని తీసుకుని వనవిహారానికి బయలుదేరింది. ఆ పువ్వులు ఈ పువ్వులు కోస్తూ మెల్లమెల్లగా స్వప్న వృత్తాంతం చెప్పింది. అంతలోకి అటువైపు వస్తూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. శశికళ ఎదురు వెళ్ళి భక్తి ప్రపత్తులతో పాదాభివందనం చేసి మధురంగా సంపాదించింది. విప్రోత్తమ, ఎక్కడి నుంచి రాక? కళ్యాణి, భరద్రాశ్రమం నుంచి. ఏం అడుగుతున్నావు? నీకేం పని? ఆహా, ఏమీ లేదు, ఊరికే తెలుసుకుందామని, అంతే. అలాగా, అయితే నేను వెళ్ళిరానా? వెళ్దురుగాని ఒక్క నిమిషం. ఆశ్రమాలు చాలా ఆనందంగా ఉంటాయి కదా. మీరేమో భరద్వాజాశ్రమంలో వింతలు, విడ్డూరాలు, లోకాతీతమైన విషయాలు, చూసి తీరవలసిన సుందర వనాలు ఉన్నాయి అన్నారు. ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఏం వెళ్ళి చూసొస్తావా? ఆహా, వెళ్దామని కాదు, చూద్దామని కాదు, ఊరికే తెలుసుకుందామని. బోలెడు అన్నారు కదా, ఏది ఒకటంటే ఒకటి లోకాతీత విశేషం, చూసి తీరవలసిన సుందర సన్నివేశం కాస్త విందులుగా చెప్పండి అన్నారు. ఓకే, ఓ దానికేమి, మా భారద్వాజాశ్రమంలో చూసి తీరవలసిన సుందరాంగుడు ఒక్కడున్నాడు. పేరు సుదర్శనుడు, సార్థక నామధేయుడు, అయోధ్యాధీశ్వరుడు ధ్రువసంధి నామధేయుల కుమారుడు. అతను చూసి తీరవలసిందే. చూడని వాళ్ళ కళ్ళు నిష్ఫలం. అన్ని సద్గుణాల్లోనూ ఒకచోట రాసిపోసి చూడాలనుకున్నాడు కాబోలు సృష్టికర్త. అతన్ని సృష్టించి తృప్తి చెందాడు. అమ్మాయి, మనసులో మాట చెప్తున్నాను, మరోలా అనుకోకు. నీకు అతడు అన్ని విధాలా యోగ్యుడు. నువ్వు అలాగే అతనికి తగదువు. మీ ఇద్దరికీ వివాహం మణికాంచన సంయోగంలా అందగిస్తుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, మానవవాంఛ సిద్ధిరస్తు అంటూ బ్రాహ్మణుడు చకచకా వెళ్ళిపోయాడు. జనమేజయ, బ్రాహ్మణ వచనంలో శశికళ మనస్సు అనురాగంతో మారాకు తొడిగింది. అతన్నే తలుచుకుంటూ అంతఃపురం చేరుకుంది. మన్మధుడు విల్లంబులు పనిచెప్పాడు. ఎలికత్తలు శీతలోపచారాలు చేశారు, కానీ అవి ఏవి శశికళకు ఉపశమనాన్ని ఇవ్వలేకపోయాయి. విరహంతో వేగిపోతోంది. చెలి, ఇది చందనం కాదే, విషం తెచ్చి నాకు తనువంతా పులుము. ఇది పూలదండలు కావే, పాములు తెచ్చి వేశారు. ఇది వెండి వెన్నెల కాదే, మండుటగ్ని. సౌధంలో సుఖం లేదు, దిగుడు బావులో చల్లదనం లేదు, ఉద్యానవనంలో ప్రశాంతత లేదు. పగలు గడవటం లేదు, రాత్రి నడవటం లేదు. పడక మీద కూర్చోలేకపోతున్నాను, నేల మీద నిలవలేకపోతున్నాను. తాంబూలం రుచించటం లేదు, సంగీతం వినిపించడం లేదు. కళ్ళకు ఏదో అసంతృప్తి. అడవిలో ఆశ్రమానికి వెళ్ళాలి, ఆ మోసగాన్ని చూడాలి. పెడదామంటే అస్వతంత్రురాల్ని, తండ్రి ఒద్దికలో ఉన్నదాన్ని. కులాచారం అడ్డు వస్తోంది, సిగ్గేమో ముంచుకొస్తోంది. పోనీ అంటే తండ్రి స్వయంవరం ప్రకటించడు. ఏం చేయను? ఈ రాకుమారుడు సుదర్శనుడికి నన్ను నేను సమర్పించుకుంటాను. ఎంతమంది లేరు ఈ భూలోకంలో రాకుమారులు? వందలు వేలు ఉన్నారు. ఎంతమందో సంపన్నులు ఉన్నారు, కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. రాజ్యహీనుడైన సుదర్శనుడికే నా మనసు అంకితం. ఇలా పరితపిస్తోంది శశికళ. జనమేజయ, పరివారం లేక, సంపదలు లేక, సైన్యం లేక, రాజ్యం లేక, ఒంటరివాడై వనవాసనలు చేస్తూ కందమూల ఫలాలు తింటున్న సుదర్శనుడు ఆ రాకుమారి మనస్సులో తిష్ట వేశాడు. ఇదంతా బీజాక్షర జపఫలమే. అతడు మాత్రం జపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ విశ్వమాత విష్ణుమాయ పండితును, సర్వసంపత్కరను రోజు స్వప్నంలో దర్శనం చేస్తూనే ఉన్నాడు. ఒక రోజున శృంగబేరాధిపతి విషాదరాజు దుర్దర్శనుడు దర్శనానికి వచ్చి సర్వాలంకార శోభితమైన రథాన్ని,
పతాకావరమండితమైన జైత్రరథాన్ని చతురస్ర సమన్వితంగా బహుకరించాడు. మిత్రుడు ఇస్తున్నాడు కదా అని సుదర్శనుడు ప్రేమగా స్వీకరించాడు. కందమూల ఫలాలతో ఆతిథ్యం ఇచ్చి పంపించాడు. ఆశ్రమంలో మునులంతా రథాన్ని చూసి సంబరపడిపోయారు. రాకుమారా, నీకు రాజ్యం ప్రాప్తిస్తుంది తప్పదు. అంతకాలంలో నువ్వు సింహాసనం అధిష్ఠిస్తావు. జగదంబ ప్రసన్నురాలయ్యింది. వరాలు కురిపిస్తోంది. ఇక నిశ్చింతగా ఉండు అంటూ ఆశీర్వదించారు. తల్లిని అలాగే ఊరడించారు. మనోరమ సంతోషించిందే గాని మనసులో శంక ఉండిపోయింది. మహర్షులారా, మీ మాట నిజమవ్వాలా? అంతకంటా కావాల్సింది ఏముంది? వీడు మీ దాసుడు. సజ్జనులకు సేవించిన ఫలం ఊరికే పోతుందా? అమోఘాలు సృష్టిస్తుంది. ఆశ్చర్యమేముంది? కానీ ఒక సైన్యం లేదు, మంత్రి లేడు, ఒక ధనం లేదు, సహాయకుడు లేరు. మరి ఏ యోగంతో నా కుమారుడు సింహాసనం అధిష్ఠిస్తాడో? కేవలం మీ ఆశీర్వాద బలం వల్లే ఇది జరగాలి, జరుగుతుంది. సందేహం లేదు. మీరంతా మంత్రవేత్తలు అని నమస్కరించింది. రథారూఢుడై సుదర్శనుడు ఎటు వెళ్ళినా అక్షౌణి సేన సమాయకుడై ఉన్నట్టు వెలిగిపోతున్నాడు. ఇదంతా మంత్ర బీజాక్షర ప్రతాపం. జనమేజయ, ఆ కామరాజు బీజాక్షరాన్ని శుచిగా శాంతచిత్తంతో ఎవరు జపించినా ఇలాగే ఉంటుంది. సకల వాంఛలు నెరవేరుతాయి. భూలోకంలో కానీ పైలోకంలో కానీ అతడికి దుర్లభం అనేది ఉండదు, అప్రాప్యం అనేది ఉండదు. అంతా శక్తి అనుగ్రహం. అమ్మవారి పట్ల విశ్వాసం లేని మందభాగ్యులు అన్నింటా నష్టాలు కష్టాలు ఎదుర్కొంటారు, రోగపీడితులవుతారు. సర్వదేవతలకు జనని ఆదిమాత గా కీర్తింపబడే పరాశక్తి దయ చూస్తే బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, శక్తి, శ్రద్ధ, మతి, స్మృతి అన్నీ సమకూరుతాయి. అందరికీ ప్రత్యక్ష దైవం ఆదిపరాశక్తి. మూఢులు మాయావృతులై ఈ రహస్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కుతర్కాలు చేస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, అష్టవసువులు, విశ్వదేవతలు నిరంతరము సృష్టి స్థితి లయకారుణ్ణి ధ్యానిస్తూనే ఉంటారు. అటువంటిది తెలివైన వాడిని అనుకున్న మానవుడు ధ్యానించకపోతే అంతకన్నా దురదృష్టం ఏవైనా ఉందా? సుదర్శనుడు ఈ విషయం తెలుసుకున్నాడు. అందుకే అర్చించాడు. సాక్షాత్ పరబ్రహ్మ, ఆ విద్య స్వరూపిణి, యోగగమ్య, ముముక్షువులకే దిక్కు. అఖిలాత్మైన పరమాత్మకి ఈ త్రివిధ సృష్టిని చూపించే మహాదేవిని ధ్యానించుకుంటూ రాజ్యలాభం కంటే మించిన ఆనందాన్ని అనుభవిస్తూ సుదర్శనుడు ఆశ్రమంలో హాయిగా సుఖంగా కాలం గడుపుతున్నాడు. శశికళ మాత్రం విరహంతో వేగిపోతోంది. ఎన్ని ఉపచారాలు చేసినా ఫలం కనిపించటం లేదు. దుఃఖిస్తోంది. తండ్రి సుబాహుడికి కాశీనరేశ్వరుడికి విషయం తెలిసింది. వెంటనే స్వయంవరం ప్రకటించాడు. రాజవంశాలకు 3 రకాలైనటువంటి స్వయంవరాలు పెద్దలు చెప్పారు. ఒకటి ఇచ్చా స్వయంవరం, అంటే కోరిన వాటితో స్వయంగా వరించి మెడలో దండ వేయడం. రెండోది పణస్వయంవరం, శివధనుసును ఎక్కుపెట్టి రాముని సీత భరించినట్టుగా అన్నమాట. మూడోది శౌర్య శుల్క స్వయంవరం. ఇది కేవలం సూర్యులకే. వచ్చిన మహావీరులందరినీ జయించి రాకుమారిని చేపట్టడం. వీటిలో సుబాహుడు ఇచ్చా స్వయంవరం ప్రకటించాడు. శిష్యులు వచ్చి వివిధ ఆకారాల్లో సభ్యమండపాలు నిర్మించారు. అందంగా వేదికలు తీర్చిదిద్దారు. మిగతా ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. రాజపుత్రులకు ఆహ్వానాలు వెళ్తున్నాయి. శశికళ గ్రహించింది. మనసులో మాట తల్లిదండ్రులకు చెప్పవలసిన తరుణం ఇదే అనుకుంది. ఆంతరంగికురాలైన ఇష్టసఖిని పిలిపించింది. సఖి, నువ్వు వెళ్ళి మా అమ్మతో చెప్పవే. ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పు. నేను ద్రౌపదిగా మహారాజు గారి అబ్బాయి అయినటువంటి సుదర్శనుడికి మనసు ఇచ్చానని. అతను తప్ప మరెవ్వరినీ భరించను. ఇది ఆదిపరాశక్తి సంకల్పం అని చెప్పిరా. ఇష్టసఖి వెళ్ళి చెప్పింది. తల్లి వైదర్భి తన భర్తకు చెప్పింది. కాశీనరేశ్వరుడు సుబాహుడు పక్పకా నవ్వాడు. రాజ్యహీనుడు, ఏకాకి, తల్లితో భరద్వాజాశ్రమంలో తలదాచుకుంటున్న నిర్ధనుడు ఆ సుదర్శనుడా మన అమ్మాయికి నచ్చినవాడు? వీల్లేదు. నాకు అల్లుడు కావడానికి అతడికి ఏ యోగ్యతలు లేవు. ఇది అప్రమేయం కావచ్చు, కానీ ఏదో సమయంలో నువ్వు మీ అమ్మాయికి చెప్పు. ఆహ్వానాలు అందుకున్నప్పుడే రాకుమారులు, స్థితిమంతులు స్వయంవరానికి వస్తున్నారు తెలుసా? సౌనకాది మహామునులారా,
శ్రద్ధగా వింటున్నారు కదా. కథ మంచి రసదాయకంలో పడింది. సుదర్శనుడే కావాలంటోంది అమ్మాయి గారు. కుదరదంటున్నారు తండ్రి గారు. వ్యాసుడు కథ కొనసాగించాడు. జనమేజయ ఆసక్తిగా వింటున్నాడు. వైదర్భి తన కూతుర్ని పిలిపించింది. ఒళ్ళో కూర్చోపెట్టుకుని ప్రేమగా తల నిమురుతూ, ఏంటమ్మా ఈ విరహాలు తాపాలును, ఎలా చిక్కిపోయావో చూడు. నువ్వు బాధపడుతున్నావు, నన్ను బాధ పెట్టినావు. దయచేసి మీ నాన్నగారి మనసు నొప్పించుకో. ఆ సుదర్శనుడు చాలా దురదృష్టవంతుట. అతడికి సైన్యం లేదు, కోశం లేదు, రాజ్యం లేదు, బంధుమిత్రులు అందరూ వదిలేశారట. ఏకాకిట. కందమూలాలు తింటూ ఆశ్రమంలో తల్లి తాను తలదాచుకుంటున్నట్ట. అతడు నీకు యోగ్యుడు ఎలా అవుతాడమ్మా? ప్రతిభావంతులు, రూపవంతులు, సంపన్నులు, రాకుమారులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు నీకు యోగ్యులు. పోనీ అంతగా అనుకుంటే సుదర్శనుడి సోదరుడు ఉన్నట్ట. అయోధ్య సింహాసనం అధిష్ఠించి రాజ్యం ఏలుతున్నట్ట. అతని పేరు శత్రుజిత్తు. రూప యవ్వన సంపన్నుడు, సర్వలక్షణ సంయుతుడు అని అందరూ చెప్పుకుంటున్నారట. అతడు వస్తాడు స్వయంవరానికి. నచ్చుతాడేమో చూడు. శశి, మరొక ముఖ్య విషయం చెప్తాను విను. ఉజ్జయినీపురాధీశుడు యుధాజిత్తు నరేంద్రుడు అన్నానే బహు చండశాసనుడు. సుదర్శనుడికి తాతగారు అవుతారు. బహుచండశాసనుడు. సుదర్శనుడి తాతగారు సూరసేనుడిని చంపి తన మనవడైనటువంటి శత్రుజిత్తుకి అయోధ్య పట్టం కట్టిపెట్టాడు యుధాజిత్తు. ఇప్పుడేమో సుదర్శనుడిని పరిమార్చడానికి కాపు వేసి కూర్చున్నాడు. రవ్వంత అవకాశం దొరికితే చాలు వేసేస్తాడు. ఈ మధ్యన ఆశ్రమానికి కూడా వచ్చాట. భరద్వాజుడు తరిమేస్తే ఏ కళ్ళనున్నాడో గాని కిమ్మనకుండా వెళ్ళిపోయాట. అందరూ ఆదమర్చిన వేళ అతగాడు మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, సంకల్పం నెరవేర్చవచ్చు. తన మనవడిని శత్రుపేద వదిలించాలని అతడు దీక్ష. ఎందుకమ్మా కోరి కష్టాలు తెచ్చుకోవడం? నా మాట విని మరింకా ఏ రకమారునైనా సరే వరించు. హాయిగా వివాహం జరిపిస్తాను. అప్పుడు మాత, అడవుల పాలైనా సరే సుదర్శనుడే నాకు ఇష్టం. అతడే నా వరుడు. సుకన్యా చవన్లా కలిసిమెలిసి ఉంటాం. కష్టాలు రాని కడగండ్లు రాని పతికి సేవ చేయడానికి మించిన సతికి ధర్మం లేదు. అదే స్వర్గప్రదం, అదే మోక్షప్రదం. పైగా ఇది దేవీ సంకల్పం. కల్లో కనిపించి ఆమె ఆదేశించింది. సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని చేసుకో, సకల వాంఛాలు సిద్ధిస్తాయి అని జగదీశ్వరి ఆజ్ఞాపించింది. నా చిత్తభిత్తిక మీద అతడి రూపాన్ని చిత్రించింది. అతడు తప్ప మరొకటి భర్తగా అంగీకరించలేను. ఏ ఒత్తిడి లేకుండా, ఏ లౌక్యము లేకుండా ఇష్టపడి చేసుకున్నదే ఆనందదాయకం. శశికళ ఇంత స్పష్టంగా ఖచ్చితంగా చెప్పింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. వైదర్భీదేవి పూసగొచ్చినట్టు విషయం అంతా భర్తకు నివేదించింది. ఏం చేయడం అని ఆలోచనలో పడ్డాడు సుబాహుడు. రేపు స్వయంవరం అనగా శశికళ ఒక వేద పండితుడిని పిలిచి పాదపూజలు జరిపించి మహారాజుకు తెలియకుండా తమరు భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి రావాలి అంది. అక్కడ సుదర్శనుడు ఈ స్వయంవరం సంగతికి చెప్పండి. రేపటికి బయలుదేరి రమ్మనండి. నేను అతన్ని తప్ప మరెవ్వరిని వరించను. అతడి మనస్సు మీద కట్టాను. ఇది దేవీ సంకల్పం. స్వప్నంలో కనిపించి చెప్పింది. అప్పటి నుండి అతడి కోసం ఎదురు చూస్తున్నాను. అతడు రాకపోతే ఇంత విషం మింగి అగ్నిలో దూకుతాను. అంతే. ఆదిపరాశక్తి సంకల్పానికి తిరుగుండదు. ఆ దైవబలమే నమ్ముకుని రేపు స్వయంవర సమయానికల్లా వేదికకు దయచేయమని నా మాటగా చెప్పటండి. ఇంకా ఏమేమి చెప్తారో, ఎలా చెప్తారో మీ ఇష్టం. రేపు అతడు రావాలి అంతే. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. విప్రుడు వెళ్ళి చెప్పి వస్తా అన్నాడు. సుదర్శనుడు స్వయంవరానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. విప్రుడు వెళ్ళి చెప్పి వచ్చాడు. సుదర్శనుడు స్వయంవరానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. భరద్వాజుడు ఆమోదించి ఆశీర్వదించాడు. బయలుదేరుతున్నాడు. ఈలోగా తన కొడుకుని చూసి మనోరమ కంగారు పడింది. నాయనా సుదర్శన, ఎక్కడికి ప్రయాణం? రాజమండ్రిలోక? అక్కడ యుధాజిత్తు కూడా వస్తాడు తెలుసా? ఏకాకిగా దొరుకుతావు. నీ వెంట ఒక్కడంటే ఒక్కడు సహాయకుడు లేడు. వద్దు నాయనా వద్దు, వెళ్ళకు. నన్ను దిక్కులేని దాన్ని చేయకు. నీ మీదే పంచప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను. నువ్వు నాకు ఆధారం. నువ్వు పెరిగి పెద్దవాడివై
కదలాడుతుంటే అంతే చాలు. దయచేసి నన్ను హతాశురాలను చేయకు. నా తండ్రిని చంపేసిన ఆ క్రూరుడి చేతికి నువ్వు కూడా చెక్కకు. అమ్మా, భయపడకు. జరగవలసింది జరిగి తీరుతుంది. దానికి విచారం ఎందుకు? అది కాక జగన్మాత ఆదేశం మీద వెళ్తున్నాను. అన్నీ ఆవిడే చూసుకుంటుంది. నాకేం భయం లేదు. క్షత్రియాంగమై ఉండి నువ్వు ఇలా బెంబేలు పడ్డం సముచితం కాదు. సుదర్శనుడి కంఠంలో వినిపించిన విశ్వాసం మనోరమకు కొండంత ధైర్యం ఇచ్చింది. సరేనని ఆమోదించి ఆశీర్వదించి, పుత్రక, ముందుండి నిన్ను జగదంబిగా రక్షించుగాక. వెనక నిలబడిన పార్వతి కాపాడుగాక. కుడి ఎడమల శివుడు కాచుగాక. మార్గమధ్యంలో వారాహి, దుర్గమ్మ దుర్గాల్లో దుర్గమ్మ, కలహరంగంలో కాళిక, స్వయంవర మండపంలో సౌమ్యస్వరూపి మాతంగి, రాజమండ్రిలో భవాని, గిరిదుర్గాల్లో గిరిజ, చతుర్వర్గాల్లో అంటే కోడలి స్థలాల్లో చాముండేశ్వరి, కాననాల్లో కామేశ్వరి, వివాదాల్లో వైష్ణవి, శత్రువ్యూహంలో భైరవి, సర్వప్రదేశాల్లో సర్వదా భువనేశ్వరి నిన్ను కాపాడుగాక. ధైర్యం ఓడగట్టుకుని దీవించింది. తీరా రథంలోకి ఎక్కబోయేసరికి మళ్ళీ బావురుమంది. కుమారా, సూర్యవంశోద్భవ, నేను కూడా నీతో వస్తానయ్యా. తీసుకువెళ్ళు. ఇప్పటి వరకు నిన్ను విడిచి ఒక్క క్షణమైనా నేను ఉండలేను. ఆగు, నిమిషంలో వస్తానంటూ పర్ణకూటిలోకి వెళ్ళి ధాత్రితో సహా వచ్చి రథం ఎక్కింది. భరద్వాజులందరూ మనస్ఫూర్తిగా శుభం పలికారు, జయం పలికారు. జైత్రరథం వారణాసి చేరుకుంది. కాశీనరేశ్వరుడు అయినటువంటి సుబాహుడు సాదరంగా స్వాగతం పలికాడు. రఘుద్వహుడిని విడుదల దింపాడు. పరిచర్యలకు సేవకులను వినియోగించాడు. వివిధ దేశాల నుంచి రాకుమారులు చాలామంది వచ్చారు. మనుమడు శత్రుజిత్తుని వెంట పెట్టుకుని యుధాజిత్ వచ్చాడు. కురుముద్ర, సింధు, మహిష్పతి, పాంచాల, పర్వతీయ, కామరూప, కర్ణాట, చోళ, వైదర్భ రాజుల దేశాల రాజపుత్రులు అక్షౌణీ సేనలతో తరలి వచ్చారు. నగరంలో ఎక్కడ చూసినా సైనికులే. విడిది గృహాల్లో ఉండిపోయారు. స్వయంవరాన్ని చూడ్డానికి వచ్చిన దేశ విదేశ ప్రేక్షకులకు అంతే లేదు. రాకుమారులు కలుసుకుని కాలక్షేపం, కబుర్లు చెప్పుకుంటున్నారు. కాకుత్స్థుడు సుదర్శనుడు వచ్చాడు. ఏకాకిగా వచ్చాట. అమ్మను వెంట పెట్టుకుని వచ్చాట. ఇంతమంది మహాసంపన్నం ఉండగా మనం అందరినీ వదిలేసి రాకుమారి శశికళ ఇతన్ని వరిస్తుందని కాబోలు ఆశ. పాపం అని నవ్వుకున్నారు. యుధాజిత్తు కల్పించుకుని ఇవాళ ఈ స్వయంవరంలో వీడిని నేను చంపి తీరుతా అన్నాడు. ఆ మాటకు నీతి కోవిదులైన కేరళాధిపతి అభ్యంతరం చెప్పాడు. ఇది ఇచ్ఛా స్వయంవరం, శుల్క స్వయంవరం కాదు. కాబట్టి బల ప్రదర్శనలు, యుద్ధాలు ఉండకూడదు. పెళ్లి కూతురు ఇష్టాన్ని బట్టి ఎవరిని ఒకరిని వరిస్తుంది, అంతే. వివాదానికి తావులేదు. అదీ కాక ఇంతకుముందు నువ్వు ఈ సుదర్శన్ని అన్యాయంగా తరిమేశావు, రాజ్యహీనుని చేసావు. బలం ఉందని రాజ్యం మనవడికి కట్టుబెట్టావు. ఇప్పుడు ఒంటరిగా దొరికాడు కదా అని ఏ పాపం ఎరగని ఈ రాకుమారుని చంపుతానంటావా? పాపానికి ఫలం అనుభవిస్తావు. ఈ జగత్తును శాసించడానికి ఒక జగత్పతి ఉన్నాడు. వాడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు. సమయం వచ్చినప్పుడు తగిన శాస్తి చేస్తాడు. ఎప్పటికైనా సరే ధర్మమే జయిస్తుంది, అధర్మం జయించదు. సత్యమే గెలుస్తుంది, అసత్యం గెలవదు. అంచేత ఓ యుధాజిత్తు నరేంద్ర, అన్యాయానికి పాల్పడకు. దుష్టాలోచనలు, పాపిష్టి బుద్ధులు వదిలిపెట్టు. నీ మనవడు శత్రుజిత్తు వచ్చాడు కదా, అతన్ని రూపయవ్వన సంపన్నుడే కదా, రాజ్యం ఉంది, సంపద ఉంది. ఏమో శశికళ అతన్నే వరిస్తుందేమో. అప్పుడు కలహం పెట్టుకుంటావా? మరి ఇంకా చాలామంది రాకుమారులు ఉన్నారు. ఒకరిని మించిన వాళ్ళొకరు. ఎవరిని వరిస్తుందో వరించనివ్వండి, స్వీకరించనివ్వండి. అంతా కన్యామణి ఇష్టం. ఇందులో వాదావాదాలకి చోట్లేదు. పరస్పర విరోధాలు, కలహాలు ఇప్పుడు ఇక్కడ జరగటానికి వీల్లేదు. నేను అంగీకరించను. కేరళాధిపతి మాటలకు యుధాజిత్తు క్రుద్ధుడయ్యాడు. నీతులు చెప్తున్నా బాగానే ఉంది. మాకెవ్వరికి ఆ మాత్రం తెలియదనుకోకు. యోగ్యులు ఇంతమంది ఉండగా అందరినీ కాదని ఆ కన్యామణి అయోగ్యుణ్ణి వరిస్తే చూస్తూ ఊరుకోమంటావా? అది న్యాయమేనా? నీకు రుచిస్తుందేమో కానీ మేము సహించము.
సింహానికి దక్కవలసిన భాగాన్ని నక్కెత్తుకుపోవడానికి వీల్లేదు. ఈ కన్యారత్నాన్ని సుదర్శనుడు అర్హుడు కాదు. విప్రులకు వేదం బలం, క్షత్రియులకు ధనుర్నాదం బలం. ఇది నీతి. ఇందులో అన్యాయం ఏమీ లేదు. మరొక్క మాట చెప్తున్నాను, మీరంతా వినండి. క్షత్రియులకు బలమే శుల్కం కనుక బలవంతుడే గ్రహించాలి కానీ కన్యామణిని బలహీనుడు గ్రహించడానికి వీల్లేదు. కాబట్టి సుబాహుడు పుత్రికారత్నాన్ని పణంగా పెట్టి స్వయంవరం జరపవలసిందే. మరోలా జరిగితే యుద్ధం తప్పదు. ఈ గర్భోక్తులతో రాకుమారులో కలకలం బయలుదేరింది. వాదోపవాదాలు చెలరేగాయి. కత్తులు దూశారు. అంతలోనే శాంతించారు. కూడబలుక్కుని ఒక నిర్ణయానికి వచ్చారు. సభామధ్యంలో సుబాహుని పిలిపించారు. హే రాజన్, మేమంతా స్వయంవరానికని వచ్చాం. ఇచ్చా స్వయంవరం ప్రకటించావు. నీతి తప్పడానికి వీల్లేదు. నువ్వు అసలు ఏం చేయదలుచుకున్నావో చెప్పు. సమూహిత చిత్తంతో స్పష్టంగా చెప్పి దాపరికం లేకుండా మీ అమ్మాయిని ఎవరికి ఇవ్వదలుచుకున్నావో చెప్పు. నీ మనసుకు నచ్చినవాడెవడు స్పష్టంగా చెప్పి మా కలహాన్ని వారించు. ముక్తకంఠంగా రాకుమారులందరూ అలా అడిగేసరికి సుబాహుడు తన అభిప్రాయం ప్రకటించాడు. రాజపుత్రులారా, మా అమ్మాయి సుదర్శుని మనసా వరించింది. నేనెంతగానో వారించాను. ప్రయోజనం లేకపోయింది. నాకైనా ఈ విషయం స్వయంవరం ప్రకటించాక తెలిసింది. ప్రకటించాక జరిపించాలి కాబట్టి జరిపిస్తున్నాను. ఏం చేయను? మా అమ్మాయి నా మాట వినటం లేదు. సుదర్శనుడు ఏకాకిగా వచ్చాడు. చీకు చింత లేకుండా బిడిదిలో కూర్చున్నాడు. నేనే అతనికి ఆహ్వానం పంపలేదు. ఏ దేశానికి రాజుని పంపుతాను? సుబాహుడు అభిప్రాయం విన్నాక రాకుమారులు మళ్ళీ సమాలోచన జరిపారు. ఈసారి సుదర్శనుని పిలిపించారు. ఒంటరిగా వచ్చాడు. శాంతంగా సౌమ్యంగా వచ్చి కూర్చున్నాడు. రాకుమారులు ప్రశ్నించారు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.